5,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే సార్ మాకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్టీపీసీ విద్యార్థులకు ఒక్క పోస్ట్ ఉండదు సార్. మేమేం అడుగుతున్నాం సార్, మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి 19,000 అని మీ డీజీపీ గారే అన్నారు. ఆ 19,000 ఖాళీని భర్తీ చేయండి సార్. ఆ భర్తీ చేస్తే అందులో కనీసంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కష్టపడుతున్న గ్రామీణ ప్రాంతం ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు ఉద్యోగం వస్తాయని అనే బాధ సార్ మాకు. ఆ బాధతోనే మేము కేడుకుంటున్నాం. మీరు 5,000 ఇచ్చి 5,000 ఇస్తే ఆ ప్రాసెస్ 2 సంవత్సరాలు పడుతుంది సార్. ఓ ఫిలిమ్స్ పెట్టాలి, ఈవెంట్స్ పెట్టాలి, ఈవెంట్స్ 1 year అవుతుంది, ఈవెంట్స్ పెట్టి రిజల్ట్ వచ్చేసి ట్రైనింగ్ అయ్యేసరికి 3 సంవత్సరాల ప్రాసెస్. ఆ 3 సంవత్సరాల తర్వాత మనం ఇంకొక నోటిఫికేషన్ ఇస్తే ఏజీలు పోతాయి. ఏజీలు ఎలిజిబుల్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ కి ఎలిజిబుల్ కాకపోతే కనీసం మేము అప్లై చేయడానికి అర్హత ఉండదు. అందుకే మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చే నోటిఫికేషన్ ఏదో ఒకేసారి 19,000 ఉద్యోగాలతో ఇవ్వండి. ఇస్తే మాకు ఉద్యోగం వస్తే ఉద్యోగం చేసుకుంటాం, రాని పక్షంలో పెళ్లి చేసుకుని ఏదైనా వేరే పని అయినా చూసుకుంటామని మా ఆశతో ఆవేదనతో ఏడుకుంటాం. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 31 నెలల నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉన్నది? ఇప్పుడు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలు కాబోతుంది. రేపు డిసెంబర్ వస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎలా చూస్తున్నారు కదా, 5 రూపాయల భోజనం సిటీ సెంటర్ లో తింటున్నారు. అదే విధంగా మన తెలుసుకున్న సాయిబాబా టెంపుల్ లో అన్నదాన కార్యక్రమం ఎక్కడ ఉన్నాయి అని మనం ఎదురు చూసుకుంటా అన్నదాన కార్యక్రమంలో లైన్ లో సీరియల్లో నిలబడి తినుకుంటా బాధలు పడుతున్నారు. రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక క్యాటరింగ్ వెళ్తున్నారు పిల్లలు. ఈ ఐస్ క్రీమ్ లో పనికి వెళ్తున్నారు. తర్వాత ర్యాపిడోలు కొట్టుకుంటా అన్ని విధాలుగా బాధలు పడుకుంటా చదువుకుంటున్నారు. వాళ్ళ బాధలు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కూడా లేదు. వీళ్ళంటున్న ప్రజాపాలన లాగా లేదు, ఇది ప్రజాప్రభుత్వం వల్ల లాగా లేదు, ఇది దొరల ప్రభుత్వం వల్ల నిర్వహిస్తున్నారు. మా ఒకవేళ ఈ ప్రజాపాలన ఇది ప్రజాప్రభుత్వం అయితే మా బాధని తెలుసుకొని ఇప్పటికైనా ఇమీడియట్ గా 20,000 నోటిఫికేషన్ ని విడుదల చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 36 సంవత్సరాలు ఇవ్వాలి, 38 సంవత్సరాలు ఎస్ఐకి ఇవ్వాలి. జీవన్ నెంబర్ 46 ని రద్దు చేసి ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వాలి. లేని పక్షంలో ఈ నిరుద్యోగులు అందరూ కలిసి మేము ఎంట్రీ తాగుతాము. ఆ ఎంట్రీలో పాలు పంచుకునేది మీరు కూడా ఉన్నారు. మేము ఒక్కళ్ళే తాగితే కాదు, మీరు కూడా తాగాలి. ఎందుకో తెలుసా, మేము పాపం మాట చెప్పుతూనే మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ రోజు మీరు మిమ్మల్ని నమ్మి మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఆ ఎంట్రీలో భాగం మీకు కూడా ఉంది. 1 లీటర్ ఎంట్రీలో సగం ఎంట్రీ మీరు తాగండి, సగం మేము తాగుతాం. అప్పుడు ఎవరు ఏజ్ అనేది సభ బాగా పంచుకుందాం. ఎందుకో తెలుసా, మిమ్మల్ని నమ్మినావు. ఈ రాహుల్ గాంధీ మా సిటీ సెంటర్ లెవెల్ తీసుకొచ్చారు, నమ్మి మిమ్మల్ని గద్దెక్కించినావు. కానీ మమ్మల్ని మోసం చేశారు. ఆ ఎంట్రీ మమ్మల్ని తాగమంటున్నారు కదా, ఆ ఎంట్రీలో ఇద్దరం సగం తాగుదాం. ఎందుకు తెలుసా, మేము తెచ్చుకున్నాం కదా, మీరే చెప్పారు కదా 100 సభలో. అందుకే ఆ ఎంట్రీలో మీకు కూడా సగ భాగం ఉంది. అందుకే ఇద్దరం తాగుతామండి. మేమే కాంగ్రెస్ ని ఓటేసి గ్రామీణ తిరిగి బస్సుల యాత్రలు చేసి నిరుద్యోగులు మా అమ్మాలని మా అవ్వాలని మీరు పెన్షన్ ఆశపడకండి, మీ బిడ్డ భవిష్యత్తుని ఆశపడండి. మీ బిడ్డకి ఉద్యోగం వస్తే మీ పెన్షన్ అవసరం లేదు, మీ బిడ్డకి ఉద్యోగం వస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు మంచి స్థాయిలో ఉంటారనే ఉద్దేశంతోనే. అడుగుతున్నారా ఊళ్ళలో పోయినప్పుడు ఏంట్రా ఓటేయి అన్నావు, ఏంటి పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటని ఇప్పుడు అడుగుతున్నారా? అసలు మేము మా ముఖాలు ఊళ్ళో కూడా చూపించలేకపోతున్నాం సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి 1 ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తే ఒకవేళ ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని చెప్పుకునేటోళ్ళం. ఉద్యోగం రాకపోతే మరి వేరైనా వాళ్ళ పొలం పని ఏదో కూలి పని చేసుకుంటున్నాం. ఈరోజు ఊళ్ళోకి పోయలేకపోతున్నాం. ఏంది బిడ్డ నీకు జాబ్ రాలేదా, ఇంకా నోటిఫికేషన్ రాలేదా, 70,000 అంటున్నావు, 60,000 టీవీలో చూస్తున్నావు, ఎందుకు మీకు ఉద్యోగాలు రాలేదంటున్నారు అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు నియామకాలు ఇచ్చారు. కానీ వీళ్ళు 100 సార్లు చెప్పి నిజం చేస్తున్నారని మా గ్రామీణ ప్రాంతాల్లో మా విలేజ్ లో మా తాత అవ్వ ముగ్గులని మా వాళ్ళని వాళ్ళు మీరు ఈ విధంగా మేము గ్రామీణంలో ఖచ్చితంగా చర్చ నడుస్తుంది. మేము ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చకపోతే ఈ నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా యువత తలుచుకుంటే పక్క దేశాలు చూస్తున్నారు, పక్క రాష్ట్రాలు చూస్తున్నారు, మన కేరళ మన తమిళనాడులో చూశారు. యువత ఏం తలుచుకుంటే ఎవరిని తీసుకొచ్చారు. ఖచ్చితంగా మీరు తెలంగాణలో ఖచ్చితంగా దీన్ని మీరు ఫేస్ చేయబోతున్నారని ఒక నిరుద్యోగ నేను మీకు హెచ్చరిస్తున్నాను.